హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో లలిత సహస్రనామం పెట్టుకున్నాను అనమాట. అందరూ కూడా మా జంటను దీవించండి, బ్లెస్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు మధు గారు. శాంతి, నువ్వు నిన్న ఒక వీడియో తీసావు, చూసావా? ఏం చూసావు? వీడియో చూసావా? అందులో ఏమనిపించావు? బుజ్జిగారు ఒకటి చెప్పారు నాతో, అది అనిపించావా? అనిపించాడు. బంగారం కొంటారు నాకు ఇవాళ కొంటారని చెప్పారు. నేను చెప్తున్నాను నీతో, అడిగే ఒకవేళ కొనకపోతే ఇవాళ కొనకపోతే కనుక చెప్తాను. తొలం సరిపోతుంటావా? ఎక్కువ అడగను అన్నాక 9 సార్లు చదువుంటావా? అయితే ఆలోచిస్తాను. శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. రాత్రి వీడియో చూసానండి. చూసావా? థ్యాంక్ యూ. బంగారం కొంటా అన్నారు కదా, కొన్నారా? ఏది ఇప్పుడు తీసుకెళ్తా అంటున్నారు? తీసుకెళ్తాను. తొలం సరిపోతుంటావా? లేదండి, 3 తులాలు తీసుకోండి. ఇది 3 తులాలు? 3 తులాలు కొనమనండి. కావాలి చెప్తాను. ఏం కావాలంటే నేను చెప్తాను. చెప్తావా? చెప్తానండి. థ్యాంక్ యూ సురేఖ. థ్యాంక్ యూ. నేను కూడా నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. కదా, బంగారం కొనడానికి వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడే అయిపోతుంది కదా, ఇప్పుడే మరి అది అయిపోయింది. లలిత సహస్రనామం స్నానం చేసిన బంగారు కంగారు తొలవేనా ఎక్కువ కొంటాం. అక్కడికి వెళ్ళిందంటే ఎన్ని తొలాలో తెలియదు మరి. తొలాలు కొంచెం లేకపోతే నేను ఆ డబ్బులు పోయిన సరే బంగారు నువ్వేం కమ్ముడు కూడా మరి లేకపోతే కొనకపోతే ఊరుకోరంటే ఏం చేయమంటారు? మ్యారేజ్ డే అత్తయ్య గారు, మామయ్య గారండి. థ్యాంక్ యూ. అంటే నిన్న వీడియో చూసాను, చాలా బాగున్నాడు. బాగుండదు కానీ బంగారం కొంటానని చెప్పారు కదా అందరూ. కొన్నాడని చెప్పారు. ఏమి ఇచ్చారు గిఫ్ట్? అదే కొంటా అన్నారు. తొలం కొంటాను అంటున్నారు. తొలం తీయవుతుంది. పావుతలు వచ్చినా చాలండి అత్తయ్య గారు, మీరు అలా ఫీల్ నువ్వు అలా బంగారం చాలా రేట్లో ఉందండి. చాలా తప్పట్లో అయి కొట్టకండి. అదే పోలేదు పావుతలు అన్నా కదా, అలా కొనకపోతే మరి చూడు. మరి నేను నీతోనే చెప్తాను. పెళ్లి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నువ్వు నిన్న వీడియో చూసావా? అందులో నీ తులం బంగారం ఉంటా అన్నారు. తులం సరిపోతుంది. ఈ రోజుల్లో బంగారం రేట్ ఎక్కువ కదా. బాబాయ్ మీరు కొంటున్నారా? బాబాయ్కి బాబాయ్ నాకు మీరు కొంటున్నారా? బాబాయ్ కొన్ని 10 గ్రాములు వేసుకోండి. 10 గ్రాములు బాబాయ్ కదా, తగ్గించండి. మరి చెప్తారా? అంత అంటే అది సరిపోతుంది. మీరు సపోర్ట్ చేస్తారా? బాబాయ్ పంచింటి 1 lakh అండి. 1 lakh ఎంత బంగారం వస్తే అంత బంగారం. నువ్వే కదా సాక్షి. సాక్షి పెళ్లి శుభాకాంక్షలు. పద్మ నిన్న వీడియో పెట్టాను, యూట్యూబ్ లో చూసావా? చూసావా? వీడియో చూడలేదా? వీడియోలోని అదే తులం బంగారం కొంటామని చెప్పారు. మా ఆయన చూసారా? చూడలేదు నేనైతే. ఎంత తులం సరిపోతుంటారా? ఒక 5 తులాలు. ఏంటి 5 తులాలంట? నేనైతే 1 లక్ష రూపాయలకి ఎంత వస్తే అంత కొనివ్వండి మా వదిలికి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంది. మరి బాబాయ్ బాబాయ్ వాలెట్ వస్తాడు, మా అమ్మాయి కూడా అలాగే చెప్తున్నాను. సో 10 గ్రాములకి 1 లక్ష రూపాయలకి వస్తుంది. 10 గ్రాములకి అలా ఎలా అవుతుంది? 10 గ్రాములు 10 లక్షలు అయిపోతుంది. వీడియోలోని బంగారం కొంటున్నారు కదా, ఇలా తిరిగి వీడియో ఎంత కొంటే బాగుంటుంది? పద్మ తక్కువ చెప్తుంది. 10 ఇది 10 కాస్ట్ అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. చెప్పు. వీడియో చాలా బాగుంది. కాదు 30 అదే 30 years కదా, 30 years వెడ్డింగ్ డే కి వడ్డాణం చేస్తాం. ఓకే
అందరికీ ఓకే అండి. అన్నిటికీ రీజనబుల్ గా ఉంది. అయితే. పక్కన ఆడపిల్లలకి పెరగడం బాగుంటుంది. అంతే ఏంటి తల్లి కూతురికే కదా వాళ్ళకి ఇచ్చిన వ్యక్తికల్లే పెడిదిగానే ముందు ఎన్నో సంవత్సరం ఇది ఇంకా అసలు చెప్పట్లేదు. ఎన్నో సంవత్సరం. అయితే 2 సంవత్సరాలే అని మేము అక్కడ ఏంటి అదే? త్వరగా చేసేయండి. ఇలా నాకు ముందు చెప్పండి. రాత్రి వీడియో చూసారా లేదా మీరు? రెడీ తొలో కొనమని చెప్పేసి అన్నాను మా ఆయన. అది చెప్పండి అందులో పద్నాలుగు అన్నారండి. బంగారం వస్తారు మా బేవారం వస్తే చేంజ్ పెడతాం. చేయిస్తారని ఇంకా 2 years పోతే వచ్చేస్తుంది కదా 30 సంవత్సరాలు అప్పుడు చేయిస్తారు. నేను చేసుకుంటాను. అయితే ముందు మా ఆయన చేసి చేయించుకుంటాను. అది మీరు చేయించుకుంటాను. అందరికి థ్యాంక్ యూ. అయితే మంచిగా చెప్పారు.
మా వారు లేరండి, మా ఫ్రెండ్స్ అందరూ, మళ్ళీ మా కోడల పిల్ల, మా చిన్ని కలిపి మళ్ళీ కేక్ పట్టుకొచ్చారండి. కేక్ కట్ చేయడం అనమాట. చాలా బాగా చేశారండి. చాలా సంతోషంగా హ్యాపీగా సంవత్సరం అది కూడా బాగా చదివారు. పాటలు సాంబార్ పాట కూడా పాడారండి. చాలా బాగా పాడారు. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, పేరు పేరున కూడా థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధ గారు. థ్యాంక్ యూ అండి. గౌరీ గారు థ్యాంక్ యూ. కేక్ మాత్రం కుక్కేస్తున్నారండి. నాకు వద్దంటున్నా సరే అందరూ తల మొక్క పెట్టేశారండి. నోరంతా అదే నిండిపోయింది. అందరూ అన్ని ముక్కలు పెడితే కేక్ మొత్తం అంతా నేనే తినేయాలండి అని చెప్పి చిన్న చిన్న ముక్క చాలు, చిన్న చిన్న ముక్క చాలంటే పెట్టేస్తున్నారు పొలమని. మా చిన్ని చూడండి వద్దంటే పెట్టేస్తుంది. థ్యాంక్ యూ. కోళ్ళ పిల్ల అమ్మో పెద్ద మొక్కెట్టేసింది. రాజుగారు చిన్నదే పెట్టారు పాపం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తాంబూలాలు అందరికీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించానండి. అందరికీ ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చేద్దామని చెప్పేసి. ఎలా ఉన్నారండి మా అమ్మవారు? బాగున్నారా? అందరూ చూసారా? ఈవిడ పేరు దుర్గ గారండి. చాలా బాగా చేస్తారండి పూజలు అవి కూడా. ఇలాంటి వాళ్ళు దేవులను తీసుకుంటే మంచిదని. థ్యాంక్ యూ అండి దుర్గ గారు. పద్మ థ్యాంక్ యూ. ఇందిరా గారండి. ఇందిరా గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మణిగారు మనవాడిని తీసుకున్నట్టు వచ్చేసారు. థ్యాంక్ యూ సురేఖ. సురేఖ కూడా థ్యాంక్ యూ. పాప ఉదయం నుంచి వచ్చి పువ్వులు అవి గుచ్చి అన్నీ సాయం చేసిందనమాట. తనకు కూడా థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. పద్మ థ్యాంక్ యూ పద్మ. పెళ్లి రోజు సందర్భంగా ఇలా అమ్మవారికి పూజ చేసుకుని తాంబూలాలు ఇవ్వడం చాలా మనసుకు తృప్తినిచ్చిందండి. చాలా బాగుంది అనిపించింది. వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా. జానకి గారు థ్యాంక్ యూ అండి. ఛాయ థ్యాంక్ యూ. అందరికీ కూడా లలిత అమ్మవారి ఆశీస్సులు ఉండాలని జ్యోతి గారు థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా లలితాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు. మా ఇంటికి వచ్చి వీళ్ళందరూ కూడా అమ్మవారిని స్తుతించారు. జ్యోతి గారు థ్యాంక్ యూ అండి. స్తుతించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రజనీ థ్యాంక్ యూ రజనీ. మా టీం లీడర్ అండి. ఇంత జనం వచ్చారంటే ఆవిడ కూడా ఒక కారణం అన్నమాట. థ్యాంక్ యూ రజనీ. భవానీ థ్యాంక్ యూ భవానీ. పాపం డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చింది తను. థ్యాంక్ యూ సో మచ్. శైలజ గారు థ్యాంక్ యూ అండి. పాటలు చాలా బాగా పాడారు. అమ్మవారి పాట, అందరి పాట కూడా, రాధా గోవిందని పాట కూడా.
ఈ అమ్మాయి కూడా రజనీ వాళ్ళ వీధిలోంచి వచ్చిందండి. ఈ అమ్మాయి పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ అమ్మా. తను రాజుగారి వీధిలోంచి వచ్చింది అమ్మాయి కూడా. థ్యాంక్ యూ రా. తిను సృజన అండి, హైదరాబాద్ నుంచి వచ్చిందన్నమాట సెలవులకి. థ్యాంక్ యూ సృజన, ప్రత్యేకించి మా ఇంటి దాకా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సృజన. మీ అభిమానానికి థ్యాంక్ యూ. పార్వతి థ్యాంక్ యూ పార్వతి. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పేరు దేవి ఏదో పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ. అనిత థ్యాంక్ యూ అనిత. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా మంచి జరగాలి దేవుడి దయ వల్ల. ఏట్లకి లోటు లేకుండా కళ. థ్యాంక్ యూ. రాధగారు థ్యాంక్ యూ అండి. రాధగారు కూడా చాలా పనులు ఉన్నా సరే ఆపుకుని బాగా వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధగారు. వీళ్ళందరికీ తాంబూలాలు ఇస్తుంటే అమ్మవారికి తాంబూలాలు ఇస్తున్నాను అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సచ్చా. థ్యాంక్ యూ సచ్చా. దేవి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గౌరీ గారు థ్యాంక్ యూ అండి. నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. కామాక్షి థ్యాంక్ యూ అమ్మా. అనంత్ గారు థ్యాంక్ యూ అండి. సత్య గారు థ్యాంక్ యూ సో మచ్. కనక థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం అండి వీళ్ళు హౌస్. అదిని దూరం అయినా సరే అభిమానంగా ఇంత దూరం వచ్చారంటే ఎంత అభిమానం ఉంటే కానీ ఇందాక రారు కదా. అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. గంగా థ్యాంక్ యూ గంగా. థ్యాంక్ యూ. ఇక్కడైనా మా పక్కనే ఉంటున్నారని మా ఎదురింట్లో వీళ్ళు కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ అమ్మ నువ్వు వచ్చినందుకు. థ్యాంక్ యూ సంజయ్. థ్యాంక్ యూ సంజయ్. థ్యాంక్ యూ సంజయ్. జానకి థ్యాంక్ యూ జానకి. బోల్డ్ అంత పని పెట్టుకుని కూడా వచ్చి పాట కూడా పాడిందండి. చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ. సత్య అండి, మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. సత్యవేణి అమ్మ పేరు. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ. చిన్న పాప వచ్చిందనమాట, అమ్మవారే వచ్చింది అనుకుని ఆ పాపకు కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను అనమాట. థ్యాంక్ యూ అమ్మ.
దేవికి థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్ దేవి. దివ్యదన థ్యాంక్ యూ దివ్యదన. సురేఖ థ్యాంక్ యూ సో మచ్ సురేఖ. ఉదయం నుంచి వచ్చి పూలు అయ్యి కూర్చుందండి స్వామివారికి అమ్మవారికి, చాలా సాయం చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సురేఖ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. నిన్న వీడియో పెట్టాను చూసావా? అందులో ఏంటి ఆగించావా సరిగ్గా? కాదు, మీ అన్నయ్య గారు నాకు తులం బంగారు కొనిస్తారు. అది తులం అయితే సరిపోద్దంటే ఇంకా ఎక్కువ ఎక్కువ అడుగుతాను, మీరు సపోర్ట్ చేయకపోతే. అంటే తొలగా అంటున్నారు. మీరు చెప్తారు కదా, నేను చెప్తే మేము అది చెప్తాం. మాకు ఒక గ్రామం కొన్ని ఊపితే మీరు అందరూ రావాలి.